ఆల్ రైట్. ఇద్దరిని కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మాకేంటి అని మీరు నన్ను అడగచ్చు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అనమాట. సో Q&A స్టార్ట్ చేసే కంటే ముందు ఇక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్డ్ భర్తలు ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాబోయే భర్తలు కూడా ఉన్నారు కాబట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అని మీరేమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఆ మెసేజ్ గనక మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి నచ్చితే టాప్ 5 మెంబర్స్కి మంచి గిఫ్ట్ ఉంటుందన్నమాట. మరి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ముందే కొంచెం ప్లానింగ్, ప్రిపరేషన్, పద్ధతి ఇవన్నీ ఉండాలి కదా. ఒకళ్ళొకళ్ళు చూపిస్తున్నారు. సరే ఓకే, మేల్కే అమ్మాయిలు కూడా ఛాన్స్ ఇస్తాంలేండి, వద్దా? ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో రండి, చెప్తాను, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను. బట్ బిఫోర్ దాట్ డింపుల్, వెల్కమ్. అండ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంతకుముందు నుంచి అడుగుతున్నాను. అండ్ భోగి రోజున అందరూ కూడా సంక్రాంతి అంటే సినిమా రిలీజ్ అవుతుందంటే బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు కదా. మీ ఎక్స్పీరియన్స్ గురించి, మీ రోల్ గురించి, సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నేను లిటరలీ పరిగెట్టి వచ్చాను, యాక్చువల్లీ డ్రైవ్ కూడా కాదు. ఐ నో ఐఎమ్ లేట్, ఐఎమ్ సో సారీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అనదర్ ఈవెంట్ యాక్చువల్లీ. నేనే మీకోసం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇంకా అందరూ సేఫే కదా రోడ్ మీద? అందరూ సేఫే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో యా, మీరు అడిగిన క్వశ్చన్, ఫస్ట్లీ మిమ్మల్ని అందరినీ చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అందరూ ఎలా ఉన్నారు? వినపడలేదు. సో భర్త మహాశైల్కి విజ్ఞప్తి, యాక్చువల్లీ ఈ టైటిలే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో కిషోర్ తిరుమల గారి డైరెక్షన్. ఐ థింక్ వి ఆల్ నో హౌ సెన్సిబిలీ, చాలా సెన్సిబుల్ కామెడీతో తీస్తారు. అలాగే ఆయన డైరెక్షన్లో పనిచేయడం నాకు చాలా 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 ఎక్సైటింగ్గా అనిపించింది, కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది. చాలా సటిల్ యాక్టింగ్తో పాటు, లైక్ ఐ సెడ్, నా క్యారెక్టర్ పేరు బాలామణి. మీరందరూ నన్ను కొత్తగా చూసుంటారు. I have already played glam roles, I've already played songs, everything. So indulo new Dimple definitely చూస్తారు. That is Kishore Tirumala Gari's Dimple. So I'm very happy. Also, this is releasing for Sankranti, Bogi Rojna. నాకు చాలా చాలా పెద్ద స్పెషల్ ఇది. It will be my first film. So yeah, I'm excited. వండర్ఫుల్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే చాలా కాలం తర్వాత వస్తున్నారు మళ్ళీ. అండ్ సాంగ్లో చూసిన తర్వాత సూపర్ ఇంప్రెస్డ్ మేమంతా. మళ్ళీ ఎలా కనిపించబోతున్నారు డింపుల్ అని కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు మీ ఫ్యాన్స్ అందరూ. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంత ఈజీగా మిమ్మల్ని ఇద్దరిని కిందకి ఎలా పంపించేస్తాను చెప్పండి. ప్రెస్ మీట్ అన్నాం, మన ఆడియన్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఫస్ట్ రాజమండ్రిలో బెల్లా బెల్లా అంటూ మొత్తం హల్చల్ అయిపోయింది. ఆ తర్వాత అద్దం ముందు సాంగ్ వచ్చిన తర్వాత ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఎంత అందంగా ఉంది అనిపించింది. వెరీ బ్యూటిఫుల్లీ షాట్ ఆ సాంగ్ కూడాను. కాబట్టి ఫస్ట్ బెల్లా బెల్లా పెడతాం, ఆ హుక్ స్టెప్. ఆ తర్వాత అద్దం ముందు ఆ హుక్ స్టెప్. అదిగోండి, ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారు అంటే బయటికి రాని గొంతులన్నీ ఇప్పుడు వస్తున్నాయంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ బెల్లా బెల్లాతో మొదలు పెట్టేద్దాం. yes, can we have Bella Bella song please? Hey Bella Bella Isabella bagunna berasgulla yella yella. Inni camera lo Hey Bella Bella Isabella bagunna berasgulla yella yella spicy yella nimpesave nillu bella. Bella Bella Isabella bagunna berasgulla yella yella spicy yella nimpesave nillu bella. అడగగానే అది డాన్సర్స్కి ఉండాల్సినటువంటి ఒక లక్షణం. అసలు అద్భుతం. 2 కళ్ళు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి వెంటనే ఆ అద్దం ముందు సాంగ్ కూడా వేసేవా బాబు ప్లీజ్? అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే. రియలీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.
పిక్చర్ అభి బాకీ ఏ మేరే దోస్త్ ఎప్పుడు జాన్ 13th మనం థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ అయితే చేద్దాం. మీ ఇద్దరిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరి ఇప్పుడు మన CEO విజయ్ కుమార్ చాగంటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విజయ్ కుమార్ గారు, వేర్ ఎవర్ యు ఆర్ సార్, స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ రైట్, అండ్ SLVC బ్యానర్ పై నెక్స్ట్ రాబోతున్నటువంటి సినిమాల గురించి మళ్ళీ స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మీరందరూ కూడా ఆ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి రాబోయే సంవత్సరం మన SLVC బ్యానర్కి చాలా చాలా అత్యద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరి పారడైజ్ DQ41 మెగాస్టార్ చిరంజీవి గారితో నెక్స్ట్ రాబోతున్నాయి బ్లాక్ బస్టర్లు ప్రతిదీ కూడా. సో మీరందరూ రెడీ అయిపోండి. అండ్ ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడతారు. నిలబడి అబద్ధం చెప్పలేనే. సార్, 2 మాటలు ఇంత మంచి సినిమాని మా ముందుకు తీసుకువస్తూ మీరు 2 ముక్కలు మాట్లాడకపోతే ఎలా చెప్పండి? ఏం లేదు, మీరు ఇటు రండి చెప్తాను. ఇటు రండి, ఇలా ఇలా 2 అడుగులు ముందుకు వేయండి చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ చేయండి సార్. అక్కడ 2 అమ్మాయిలు, ఇక్కడ ఇంకో అమ్మాయి. అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. జనవరి 13న చెప్పండి సార్. జనవరి 13న భక్త మహాశయులకి మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి జనవరి 13న వస్తున్నాము. మాతో పాటు వచ్చే సినిమాలన్నీ కూడా ఆడి నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాం. హౌ స్వీట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన సినిమా మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ఎప్పుడు బాగుండాలి అని కోరుకునేటువంటి ప్రొడ్యూసర్ సుధాకర్ గారు. అండ్ మీకు ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఈ సంక్రాంతి నుంచి బ్లాక్ బస్టర్లు అలా మోత మోగిపోవాలి మన బ్యానర్లో. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నౌ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అవర్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. నేను ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు చాలా 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 వచ్చేస్తున్నా అన్నట్టుగా వచ్చేస్తున్నారు. మరి ఎన్నో ఎంటర్టైనింగ్ సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్, మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్గా మనకి సుపరిచితమైనటువంటి కిషోర్ తిరుమల గారు. ప్లీజ్ సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భర్త మహాశైలి విజ్ఞప్తి జనవరి 13న సంక్రాంతికి మీ అందరి ముందు రాబోతుంది. ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫన్, మంచి సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా 100% ఉంటుందని నాకు నమ్మకం ఉంది. సో రవితేజ గారికి కట్ చేసే ముందు ఇట్లా అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కథను మొత్తం ట్రీట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నలుగురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి సార్.